వెల్కమ్ బ్యాక్ టు లైవ్ షో. రామ్మోహన్ రెడ్డి, చిట్టెన్ రామ్మోహన్ రెడ్డిపై మొన్న జరిగిన దాడికి సంబంధించి నిన్న తీవ్ర స్థాయిలోనే కాస్త ఆందోళనలు, నిరసనలు వ్యక్తమయ్యాయి. అయితే గవర్నర్కి ఫిర్యాదు చేయడానికి కాంగ్రెస్ సీనియర్ నాయకులంతా వెళ్ళడం, అలాగే అరాచకంగా ప్రవర్తిస్తోంది అని చెప్పి టీటీడీపీ నాయకులు కూడా ఒక రకమైన వాదన తీసుకున్నారు. వాళ్ళు కూడా రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతూ ఉన్నారు. ప్రభుత్వ విధానాలు అహంకారపూరిత ధోరణిగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు జానారెడ్డి కానివ్వండి, ఇటు టీపీసీసీ చీఫ్ కానివ్వండి, షబ్బీర్ అలీ కానివ్వండి, వీళ్ళందరూ క్యాంప్ ఆఫీస్కి వెళ్ళి ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసే ఆలోచన చేశారు. అయితే పోలీసులు అడ్డుకోవడం, ఇదంతా నిన్నంతా గందరగోళ పరిస్థితి కొంత కనిపించింది. దానికి సంబంధించి ముందుగా చర్చలోకి వెళదాము. అలాగే మోడీ దూకుడు తగ్గించుకోవాలి అని ఆర్ఎస్ఎస్ మొన్న అనడము. అయితే నిన్న దానికి చాలా కేంద్రంలో ఉన్న పెద్దలు చాలా మంది మాట్లాడారు. రాజ్నాథ్ సింగ్ కానివ్వండి, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఆర్ఎస్ఎస్ నుంచి సలహాలు తీసుకుంటే తప్పే ఉంది, ఆర్ఎస్ఎస్ మా మాతృ సంస్థ, కానీ మోడీ కానీ ప్రభుత్వం కానీ ఎవరి కనుసన్నల్లోనూ నడవు. కాంగ్రెస్ లాగా రాజ్యాంగేతర శక్తులు అంటే బయట నుంచి పాలన చేసే పరిస్థితి ఉండదని చెప్పి ఒక సీరియస్ కామెంట్ చేశారు. దీనికి సంబంధించి కూడా చర్చించుద్దాం. ముందుగా నిన్న జరిగిన రామ్మోహన్ రెడ్డిపై దాడికి సంబంధించి కాంగ్రెస్ నేతల నిరసన సంబంధించి చర్చలోకి వెళ్దాం. మనతో పాటు ఇవాళ లైవ్ షోలో పార్టిసిపేట్ చేస్తున్నారు బి ప్రసాద్ రెడ్డి గారు, రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ వారు. నమస్కారం ప్రసాద్ రెడ్డి గారు. అలాగే పేరాల శేఖర్రావు గారు, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులుగా ఉన్నారు. నమస్కారం అండి శేఖర్రావు గారు. అలాగే సంపత్ కుమార్ గారు, వారు ఎమ్మెల్యేగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అలంపూర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నమస్కారం అండి. అలాగే జీవన్ రెడ్డి గారు, వారు ఆర్మూర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు, టీఆర్ఎస్ ఎమ్మెల్యే. నమస్తే జీవన్ రెడ్డి గారు, వెల్కమ్ టు లైవ్ షో అందరికీ. ముందుగా ప్రసాద్ రెడ్డి గారు, మీతో మొదలు పెడదాం. మొన్న జరిగిన ఇన్సిడెంట్ చూసాం మనం, విజువల్స్ అన్ని, దానికి డెవలప్మెంట్స్ నిన్న జరిగాయి. చాలా కీలకంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులందరూ రెస్పాండ్ అయ్యారు. సరే, ఇటు తెలుగుదేశం పార్టీ, తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా ఖండించింది. మొత్తం మీద వీళ్ళందరూ అంటే టీఆర్ఎస్ నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, కొంత అహంకారపూరిత ధోరణితో వెళుతున్నారు అనే వ్యాఖ్య, లేకపోతే జరిగిన పరిణామాలను ఒక విశ్లేషకుడిగా మీరు ఎలా భావిస్తున్నారు? అంటే మొన్న జరిగిన పరిణామాలు ప్రజాస్వామ్యాన్ని అభిమానించే వాళ్ళకి ఎవరికి సంతృప్తి కలిగించేవి కదండి. ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా చర్చ జరగాలి, వాడివేడిగా చర్చ జరగాలి. చర్చ తర్వాత వెలుగు రావాలండి, మంటలు రాకూడదు, ఎప్పుడు వెలుగు రావాలి. ఆ వెలుగు రావటం మానేసేసి చాలా కాలం అయింది దురదృష్టవశాత్తు. ఏ రాజకీయ పార్టీని ప్రత్యేకంగా మనం విమర్శించక్కర్లేదు. అంటే నిజానికి చర్చించే అంశాలు అంత లోతుగా చేసి ప్రజాస్వామ్య విలువలను కాపాడే అంత వ్యక్తిత్వం ఉండే మనుషులు రాజకీయాలకు దూరం అయిపోతున్నారు క్రమంగా. అంటే అది ఒక కుస్తీ గోదాలా తయారవుతుందండి దురదృష్టవశాత్తు. రాజకీయ అసెంబ్లీలు అలా తయారవుతున్నాయి, వాటికి ఏది జడ్పీ కార్యాలయాలు అలా తయారవుతున్నాయి, మీటింగ్లు అలా తయారవుతున్నాయి. ఇది చాలా దురదృష్టం అండి. మనం ఏ విషయాన్నైనా చర్చించవచ్చు, తీవ్రమైన విషయాన్ని. మనకి దురదృష్టవశాత్తు కుటుంబంలోనే ప్రజాస్వామ్యం లేదండి. ప్రజాస్వామ్యం పిల్లలు చెప్పింది ప్రతిదీ తప్పు, పెద్దవాళ్ళ మాట వినాలనే ఒక ఆలోచన మన సాంప్రదాయంగా వస్తున్నది. నిజంగా పిల్లలు కూడా చాలా మంచి విషయాలు చెప్తారు, కొత్త కొత్త విషయాలు చెప్తారు, అదే విషయాన్ని కొత్తగా చూసి చెప్తారు. దీన్ని అన్ని మనం అర్థం చేసుకుని ఇతరుల అభిప్రాయానికి విలువ ఇచ్చే స్ఫూర్తిని, సంప్రదాయాన్ని నెరపరచుకోవాల్సిన అవసరం ఉన్నది. కానీ దురదృష్టవశాత్తు అలా జరగట్లేదు. ఇప్పుడు మొన్న జరిగింది ఏంటంటే దానికి రాజకీయ కోణం ఒకటి, సామాజిక కోణం కూడా ఒకటి ఉన్నది. ఒక అగ్రవర్ణానికి చెందిన వ్యక్తిని, షెడ్యూల్డ్ కులాలకు చెందిన వ్యక్తి కొట్టడం అనేది ఒక రాజకీయ సామాజిక మార్పుకి సంకేతంగా కొంతమంది భావించవచ్చు. కానీ ప్రజాస్వామ్యులకు సమాధి కట్టడం, అందులో తప్పు ఎవరిదైతే వాళ్ళదే తప్పు. అంటే కులం పేరుతో నిందిస్తే ఎమ్మెల్యే గారి తప్పు, అకారణంగా దాడి చేస్తే వీళ్ళు ముఖ్యమంత్రిని కలిసి ఫిర్యాదు చేయడానికి వెళ్ళడానికి మధ్యలో పోలీసులు అడ్డుకోవడము, తర్వాత వాళ్ళ రోడ్లపైన నిరసనలు చేయడము, పోలీసులతో కూడా కాంగ్రెస్ నాయకులు వాగ్వేదాన్ని దిగడము, తర్వాత ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వ అహంకారత పూరితంగా వ్యవహరిస్తోందనేది ప్రధానమైన కామెంట్ కాంగ్రెస్ పార్టీ. అహంకారపూరితం అని మనం చెప్పడం అది ఎర్లీ జడ్జిమెంట్ అండి. కాకపోతే ఏంటంటే ప్రజాస్వామ్యయుతంగా లేదు అనేది మాత్రం చెప్పచ్చు. అహంకారపూరితంగా వచ్చిన నియంతలా ప్రవర్తిస్తున్నారు అనే అభిప్రాయాన్ని ఇట్ ఈజ్ అంటే టూ ఎర్లీ టు జడ్జ్. అలా ఆ దశగా నడుస్తున్నది ప్రభుత్వము, దాని వ్యవహారం ప్రజాస్వామ్యబద్ధంగా లేవు అని మనం విమర్శించవచ్చు. కానీ అధిక అహంకారము అనే దానికి ఒక మరీ ఎక్కువ జడ్జిమెంట్ చేసేది ప్రభుత్వం. దాన్ని అప్పుడు ఈ స్థాయిలో నేను అలాంటి జడ్జిమెంట్ చేయడానికి సిద్ధంగా లేదు. జీవన్ రెడ్డి గారు, నిన్న కాంగ్రెస్ సీనియర్ నాయకులంతా కలిసి జరిగిన విషయానికి సంబంధించి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేయడానికి సమస్య ఏమిటి? అంటే ఇప్పుడు రెండు ఉంటాయండి. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అనేక దినచర్యలతో ముందస్తుగానే ఉంటారు. ఇప్పుడు సడన్లీగా వెళ్ళి మేము కలుస్తాం చేస్తామంటే కుదిరే సమస్య అది. ఇంకోటి ఏంటంటే నిన్నటి చూసిన ఇష్యూ ఏదైతే ఉన్నదో ప్రధానంగా అక్కడ
దాడి జరిగిన తీరు చూస్తూ ఉంటే ముందు గువ్వల బాలరాజుకు ఆ మైకు దాకి రక్తం వెళ్ళడం ఉంది. రక్తం వచ్చిన తర్వాతనే ఆ సంఘటన జరిగింది. నేనేమంటున్నానంటే ప్రతిపక్షములు ప్రజాస్వామ్యబద్ధంగా మేము 14 సంవత్సరాలు ఉద్యమం చేసినాం. ఎక్కడైనా ఒక చిన్న సంఘటన, ఒక రక్తం సంఘటన జరిగిందండి? 14 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం కోసం ఎడతెరిపి లేకుండా వెళ్ళట్లేదు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమం చేసినాం. ఏ ఒక్క రోజైనా ఎక్కడైనా రక్తం చిందించిందా అండి? అట్లా ఎస్, మేము శాంతియుతంగా లేకుండా శాంతియుతంగా మేము చేసినాం ఉద్యమం. గాంధీజీ కూడా దేశానికి స్వాతంత్రం తెచ్చినప్పుడు ఎక్కడ కూడా చిన్న చిదురుమూరు సంఘటనలు జరిగినాయి. కానీ ఇట్లా అట్లాంటి తరుణంలో రామ్మోహన్ రెడ్డి ఏమన్నారంటే, ఆ క్లోజ్ గా మాట్లాడినప్పుడు ఆ విదిలింపులో నా చెయ్యి తగిలింది, కానీ ఆయన కావాలని సంయమనం కోల్పోయి ఉద్దేశపూర్వకంగా నన్ను ఒకటి. ఇప్పుడు మీరు విజువల్ చూడండి, ఎన్టీ విజువల్ లో ఎవరు అసహనానికి లోనయ్యారు. మేము ఏమంటున్నామంటే ప్రతిపక్షాలకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ప్రజాస్వామ్యంలో విమర్శించండి, నిలదీయండి, రస్తారోకోలు చేయండి, ధర్నాలు చేయండి. మీరు ఫ్రస్ట్రేషన్కి ఎందుకు వస్తున్నారు? బీపీలు ఎందుకు పెంచుకుంటున్నారు? నిన్న సంఘటన చూస్తూ ఉంటే టీవీలో చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఎవరిపై ముందు కోపానికి వచ్చినారు, లేచి చేసుకున్నారు, తోపులాడిర్రు. ఆ గువ్వల బాలరాజు అనే ఎస్సీ మా ఎమ్మెల్యేని పట్టుకొని నూకేసింది ఎవరైనా చాలా స్పష్టంగా ఉన్నది. మేమేమంటామంటే మీరు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిసార్లు అయినా ఎక్కడైనా నిలదీయండి. ఎస్, మహబూబ్నగర్ జిల్లా కరువుగా కాకపోతే నిధులు ఉద్యోగాల విషయంలో ప్రాబ్లమ్స్ ఉంటే ఎక్కడికెక్కడ నిలదీయండి. మేము అందుబాటులో ఉంటున్నాం కదా, మేము గ్రామాల్లో తిరుగుతున్నాం కదా, ఆ ప్రాంత ఎమ్మెల్యేలుగా, మినిస్టర్లుగా ప్రతినిత్యం జిల్లాల్లో ఉంటున్నాం కదా. మీరు చెప్తున్న దానికి భిన్నంగా ప్రతిపక్షాలు ఏమంటున్నాయంటే, ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, మీ విధానాలు, లేకపోతే మీ వ్యక్తీకరణ అహంకారపూరితంగా ఉందని ఎందుకంటే, ఇప్పుడు అహంకారం ఉన్నదా, ఆయన తిట్టిన మాటలు వాస్తవమా కాదా అని చెప్పేసి దానికి డిఎస్పీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉంటారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఏదైతే ఉందో దానికి డిఎస్పీ గారు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉంటారు. వాళ్ళు ఫైనలైజ్ చేస్తారు. మనం చర్చలలో కూకుండి ఆయన తిట్టిండా, ఈయన కొట్టిండా అంటే దానికి పోలీస్ వ్యవస్థ ఉంది, సిస్టమ్ ఉంది, కేసు రిజిస్టర్ చేసిన అధికారులు ఉన్నారు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు, వాళ్ళు ఫైనలైజ్ చేస్తారు. మేమేమంటారంటే ఒకవేళ ఒకటి మాత్రం బాధాకరం, 2 ఎమ్మెల్యేలు కొట్టుకోవడం బాధాకరం, దీన్ని చింతిస్తూ ఉన్నాం. ఇట్లాంటి ఒక స్వయంగా ఎమ్మెల్యేలే 2 లక్షల మంది ప్రజలకు ప్రాతినిధ్యం వహించే ఎమ్మెల్యేలు ఈ విధంగా జరగడం మాత్రం దురదృష్టకరం. బాలరాజుని పిలిచి ఇప్పటికేమైనా మాట్లాడారా? లేదండి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు పిలుస్తారు ఖచ్చితంగా. మా పార్టీలో ఖచ్చితంగా క్రమశిక్షణ పరమైన విషయంలో మాట్లాడతారు. చాలా శిష్టంగా ఉంటామండి. ఎక్కడ ఏం జరగలేదే, ఇలా దళిత ఎమ్మెల్యేపై దాడి జరిగిందని ఆయన మొరబెట్టుకుంటా ఉన్నాడు ముఖ్యమంత్రి గారి దగ్గర. పేపర్లలో, టీవీలలో నన్ను తిట్టారు, కులం పేరుతో తిట్టారని చెప్పిన మాటలు చెప్తా ఉన్నారు. అది ఎంతవరకు వాస్తవం ఏంది అనేది అక్కడ డిఎస్పీ గారు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉంటారు, జిల్లా ఎస్పీ ఉంటారు, వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు. రిపోర్ట్ ఇచ్చిన తర్వాత సార్ చెప్పినట్టుగా, ప్రసాద్ గారు చెప్పినట్టు అప్పుడు మనం ఒక కన్క్లూజన్కి వద్దాం, అప్పుడు ఒక జడ్జిమెంట్కి వద్దాం. ఒకవేళ ఇది వాస్తవం కాదంటే మళ్ళీ విమర్శలకు ఉంటాయి కదా. మేము అనేది అంటే ప్రతిపక్షాలు ప్రతిదాన్ని రాజకీయం చేయాలనే ఉద్దేశంతో ఇలా ఇన్ని పథకాలు చేస్తా ఉన్నాం. ఇది కేవలం మా పథకాలను చూసి ఓర్వలేక, వాటిని అసలు ఇన్ని పథకాలు నిజంగా అమల్లోకి వస్తే ఇంకా మేము ఉండం, మా దుకాణం బంద్ అయిపోతుందని చెప్పి ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఇదే అంటారు. మేము 14 సంవత్సరాలు ఓపిక పడ్డాం సార్. 14 సంవత్సరం ఒక నా మీద 48 కాదు. నేను అనేది ఒక్క అంశం ఏంటంటే, ఎవరికైనా ఒక వ్యక్తికి కానీ ఒక పార్టీకి కానీ అధికారం ఇచ్చినప్పుడు వాస్తవ స్వరూపం బయటపడుతుందండి. ఉద్యమాలు చేసేటప్పుడు స్వరూపం బయటపడదు. అది టీఆర్ఎస్ కనుక కాంగ్రెస్ కైనా ఇంకో పార్టీ కానీ ఇంకో పార్టీ అధికారం వచ్చినప్పుడు అసలు నైజం బయటపడుతుంది. వ్యక్తికి కూడా అంతే. కుటుంబాల ఆర్థిక వసతి వచ్చినప్పుడు ఒక రకంగా బిహేవ్ చేస్తాడు, అధికారం వచ్చినప్పుడు దాన్ని దుర్వినియోగం చేసుకోకుండా ఉండటం అనేది అసాధారణమైన వ్యక్తిత్వానికి సాధ్యం. అటువంటి వ్యక్తిత్వాన్ని టీఆర్ఎస్ పార్టీ తప్పకుండా, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండాలని కోరుకుంటున్నారు ప్రజలు. మా సబ్మిషన్ ఏంటంటే, ఒక హాఫ్ మినిట్, మా సబ్మిషన్ ఏంటంటే 14 సంవత్సరాలు మేము ఉద్యమం చేసినప్పుడు శాంతియుతంగా చేసినాం. మేమేమంటే గప్పుడు చేయలేని దూకుడుతనాలు ఇయ్యాలి చేయాల్సిన అవసరం ఏముందంటే, మనిషిని మేము మిమ్మల్ని అంటేనే మీరు రెచ్చిపోతారు. మేము అంటున్నాం కదా. ఇప్పుడు ఏమంటాం అంటే, నేను చాలా సంపత్ గారు, ఈ మొన్న జరిగినది కానివ్వండి, లేకపోతే నిన్న ఆందోళనలు, వీటన్నిటిలో కాంగ్రెస్ నాయకులతో పాటు యాజ్ ఎమ్మెల్యే మీరు కూడా యాక్టివ్ గా ఉన్నారు. వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్ ఎస్టర్డే, అండ్ ఎందుకు మీరు ప్రభుత్వం అహంకారపూరితంగా వ్యవహరిస్తోంది అనే స్టేట్మెంట్ ఇస్తున్నారు? అంటే బ్రదర్, మీరు నిన్న అంటున్నారు, నిన్న కాదు, మొన్న సంఘటన జరిగిన రోజు కూడా ఆ జిల్లా శాసనసభ్యుడిగా నేను కూడా రామ్మోహన్ రెడ్డి పక్కనే ఉన్నా. నేను సంఘటనకు ప్రత్యక్ష సాక్షిని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చూడండి, ప్రభుత్వానికి మా గొంతు వినిపిద్దామని ప్రయత్నం చేసి గొంతు పోయింది, కానీ ఎవడు వినే పరిస్థితులు లేడు. ఎనీహౌ ఓకే, కనుక కాస్త గొంతు బాగాలేదు. చెప్పండి. లైవ్ విట్నెస్గా, ప్రత్యక్ష సాక్షిగా చెప్తా ఉన్నా. అక్కడ పెనుగులాటలో
పెనుగులాట అంటారుగా, తోపులాట పెనుగులాట చెప్తారు. ఆ తోపులాటకు పెనుగులాటకు కారణం కూడా మీరు చూడండి, అసెంబ్లీలో చూసినారు, ఇప్పుడు నిన్న జరిగే సంఘటనలు జడ్పీలో కూడా అధికార పక్షం సభ్యులు పోడియం ముందర వచ్చి విచ్చలవిడిగా వీర విహారం చేసే సంస్కృతి ఎప్పుడన్నా ఎక్కడైనా ఉండిందా? పెద్దలైన లిస్ట్నే చెప్పమనండి. అసెంబ్లీలో ముందుకు వచ్చి టీడీపీ వాళ్ళని కొట్టి మా వాళ్ళని కూడా పిడిగుద్దులు కొడితే మా సంస్కృతి అది కాదు బాగా మేము ముక్కుంటే టీడీపీ వాళ్ళని రచ్చ చేసుకుంటే దట్ ఈస్ డిఫరెంట్ మ్యాటర్. ఈవెన్ జడ్పీలో కూడా అధికార పార్టీ సభ్యులు గోల బాలరాజు అధికార పార్టీకి సంబంధించిన శాసనసభ్యుడు, జడ్పీ అంటే ఇంకా జడ్పీటీసీలు ఉంటారు, ఎంపీపీలు ఉంటారు, వాళ్ళందరూ మాట్లాడే అవకాశం రావాలి. అది కాకుండా మీటింగ్ స్టార్ట్ అయినప్పటి నుండి కంటిన్యూస్లీ ఎవరు మాట్లాడుతున్నా ఒక ఎక్స్ట్రా మైకు గోల బాలరాజుతో పెట్టినారు. వ్యూహాత్మకంగా వ్యవహరించిన జడ్పీ మీటింగ్లో ఎవరు ఏం మాట్లాడు, కరువు గురించి చర్చించకూడదు, కరువు గురించి, రైతుల గురించి, దౌర్భాగ్య పరిస్థితుల గురించి చర్చిస్తే మన అసమర్థత బయటపడుతుంది. ఈ ప్రభుత్వము రైతు వ్యతిరేక ప్రభుత్వము, వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేసింది అన్న వాస్తవాన్ని ప్రజల ముందుకు తీసుకుపోతారు ప్రతిపక్ష పార్టీ సభ్యులు అన్నటువంటి కుట్రపూరిత వ్యవహారంతో ఎవరు మాట్లాడిన కంటిన్యూస్లీ గోలబాలకు డిస్టర్బ్ చేస్తున్న సందర్భంలో మా శాసనసభ్యుడు ముందుకు పోయినారు. నేను డీకే అర్ణ గారు ఇట్లా కూర్చున్నాం, మా శాసనసభ్యుడు గోలబాలరాజు మాట్లాడుతుంటే ఫస్ట్ అరుణమ్మ గారు అడిగినారు, ఏందా కంటిన్యూస్లీ అధికార పార్టీ వాళ్ళు మాట్లాడతారు, రైతుల గురించి డిస్కస్ చేద్దాం, రెజల్యూషన్ పాస్ చేద్దాం, ఏకగ్రీవ తీర్మానం చేద్దామంటే గోలబాలరాజు కొద్దిగా అసహనానికి గురై డీకే అర్ణ గారు 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉండి చాలా చేసినారులే అమ్మా గొప్పలు చెప్తానని ఆయన మీద ప్రత్యక్షంగా పరస్పర విమర్శలకు వస్తే వారి తమ్ముడు రామ్మోహన్ రెడ్డి ఎంత తమ్ముడు కనుక శాసనసభ్యుడు కనుక ఈ ప్రత్యేక పర్సనల్ విమర్శలు ఏమిటి తప్పు కదా అని చెప్పి పోడియం దగ్గరకు పోయి జడ్పీ చైర్మన్, 2 మంత్రులు, ఒక జాయింట్ కలెక్టర్ ఉన్నారు, వాళ్ళకి చెప్పడానికి ముందుకు పోయినాడు. పోతే ఇమ్మీడియట్ ఎమ్మెల్యేల సీట్లు మా పక్కన ఉన్న గోలబాల మైక్తో పాటు పోయి నీవెవడరా చెప్పడానికి అని చెప్పి అప్పుడు వాదాలు స్టార్ట్ అయినాయి. అటువైపు నుంచి వాళ్ళ జడ్పీటీసీలు, మా వైపు నుంచి మా జడ్పీటీసీలు అందరూ మీరు వాళ్ళు కూడా ఇద్దరు అగ్రెసివ్ గానే 100% నేను అంటే మేము పోలే కానీ జడ్పీటీసీలు ఇద్దరు. ఆ సందర్భంలో ఆ పెనుగులాటలో రామ్మోహన్ రెడ్డిది కూడా తగలలేదు, నేను ప్రత్యక్ష సాక్షిని. మైక్ ఏదో తగిలింది, ఆల వెంకటేశ్వర రెడ్డి పక్కనున్నాడు, వద్దు బాలరాజు అని. ఆల వెంకటేశ్వర వీళ్ళందరూ కూడా బాలరాజునే అలా మాట్లాడే పద్ధతి కాదు, మనం అధికారంలో ఉన్నాం, సంయమనంతో ఉండాలి అని చెప్పి చెప్తా ఉన్నారు. మేము కూడా మైకు లేకపోయినా దూరం ఉండి అరుస్తా ఉన్నా. వేల మంది, లక్షల మంది రైతులు గొడవని గోడాడుతూ ఉన్నారు. ఈ జడ్పీ సమావేశం మనకేమైనా సాంత్వన కలగజేస్తుందేమో, ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే కరువును నివారించడానికి ఏదైనా తీస్తున్నా, ఇటువంటి పరిస్థితులు కాదని చెప్తుంటే కూడా వినకుండా జరుగుతున్న పెనుగులాటలో ఆ మైకు బాలరాజుకు తాగిన మాట వాస్తవం. బాలరాజు ఇస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మీ, మంచి సోదరుడు, మిత్రుడు, నాకు తగిలిన మాట వాస్తవం. నేను కూడా చూసినా, నేనే మంచి ప్రేమతో బాగా ఆడలేదని చెప్పి నేనే పలకరించా. అది తగలడము వేరు, కానీ ఆ వాదోపవాదాల్లో కొట్టిన మాట వాస్తవం నేను చెప్పడం కాదు, జీవన్ రెడ్డి చెప్పడం కాదు, యావత్ ప్రపంచం మీడియా చూసింది. అది జరిగిందా? అయిపోయింది. జరిగిన తర్వాత చలో వాట్ ఎవర్ ఈజ్ హ్యాపెన్ అని న్యాయం, ధర్మం, చట్టం ఏదైనా ఉందేమో ఈ రాష్ట్రంలో, ఎక్కడైనా ఉంటే వెతుక్కుంటూ పోదామని చెప్పి ఎస్పీ ఆఫీస్కు పాదయాత్ర ద్వారా పోయినాం శాసనసభ్యులందరూ. తర్వాత కూడా ఇంకా న్యాయం జరగదేమో, జనానికి కూడా తెలియాలి ప్రజాస్వామ్యం ఏ రకంగా కూని అవుతుంది, ఏ రకంగా ఏ రకంగా ప్రజల గొంతుకగా, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు ప్రజల గొంతుకగా ముందుకు వస్తారు. అటువంటిది రాకూడదు, మేము ఏం చెప్తే అదే నడవాలి అనేటువంటి ఆలోచనతో ఒంటెద్దు పోకడబోతున్నటువంటి ఈ ప్రభుత్వానికి బుద్ధి రావాలంటే జనానికి కూడా తెలియాలని చెప్పి బంధకాలు కూడా ఇచ్చినాము. బంద్ అయిపోయిందా? నిన్నేం చేసినాము, సిఎల్పి మీటింగ్, అత్యవసరంగా సిఎల్పి మీటింగ్ పెట్టుకొని గవర్నర్ గారిని కలిసి, గవర్నర్ గారి ద్వారా జానారెడ్డి గారు ఈరోజు అత్యంత సీనియర్ నాయకులు, అపారమైనటువంటి అనుభవం ఉన్న నాయకులు, అటువంటి జానారెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, 18 మంది ఎమ్మెల్యేలము, ఎమ్మెల్సీలు, 2 ఎంపీలు అందరం కలిసి ముఖ్యమంత్రి గారు ఒకవేళ ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఆఫీస్కి పోతే ఆఫీసర్ ఉండడండి, కానీ ఒక కాగితం అయితే ఇచ్చొస్తాం, మా బాధ ఇది, మా గోడు ఇది, వినండి అని రిప్రజెంటేషన్ గవర్నర్కి ఇచ్చినాం, ముఖ్యమంత్రికి ఇవ్వడానికి పోయినాం. ఆడ లేకపోతే గేటు తెరిచి గేట్ సందులో నుంచి ఆ కాగితం తీసుకుంటే సరిపోయేది. అటువంటిది ముఖ్యమంత్రి కార్యాలయము ఇంకా 1/2 కిలోమీటర్ దగ్గర ఉంటాయి. ఇక్కడనే పోలీసులు వచ్చి 100 మంది పోలీసులు, మేమే ఓన్లీ ఎమ్మెల్యేలమే పోయినాం. మా కార్యకర్తలు, నాయకులు, రౌడీలు, గూండాలు, పోలీసులు వ్యవస్థ ఏమీ లేదు. ప్రజాస్వామ్యంగా మా బాధను, ఆక్రోశాన్ని వెళ్ళగక్కుదామని పోతే ముందే పోలీసులు వచ్చి ఆపేసి జానారెడ్డిని, ఉత్తమ్ కుమార్ రెడ్డి రోడ్డు మీద నిర్దాక్షిణ్యంగా చేసినప్పుడు మీరు అన్న మాట ఏమన్నారు? ఆగ్రా ప్రభుత్వం మీద సంపత్ గారు ఒక్కరోజు మీ నాయకుల పోలీసులు అంత బాధగా ఫ్రస్ట్రేషన్ కి వచ్చి చెప్తా ఉన్నారు. సంపత్ గారు ఎన్నిసార్లు ఎన్ని సమయాల్లో కేసీఆర్ గారిని అరెస్ట్ చేశారండి పోలీసులు ఉద్యమ సమయంలో. అయితే
అహంకారపూరితంగా అనకపోతే ఏమంటారు? ప్రజాస్వామ్యయుతంగా గవర్నర్ దగ్గరకు పోతే ప్రజాస్వామ్యయుతంగా కూల్గా చట్టం, న్యాయం, ధర్మం, రాజ్యాంగాన్ని పరిరక్షించండి మహాప్రభు అధికారంలో ఉన్నారు కదా అని చెప్పడానికి పోతే ఇంతమంది సీనియర్ శాసనసభ్యులు పోతే రోడ్డు మీద ఆపి పోలీసులతో నీతో లాగిస్తే అటువంటిప్పుడు అహంకారం అనకపోతే ఏమంటారు? న్యాయం కోసం, ధర్మం కోసం చట్టపరంగా ఎన్నికైన శాసన సభ్యులం పోతే నువ్వు ఫామ్ హౌస్ లో వండుకొని మమ్మల్ని తొక్కిస్తావు పోలీసులతో, ఇదా న్యాయం? ఇది అహంకారం కాదా? అబ్జర్వేషన్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళని యాక్సెప్ట్ చేసి తీసుకుంటే ఆయన చెప్పినట్టుగా అది చిన్న ఇష్యూగా అయిపోయేది, ఇది ఒక పెద్ద ఇష్యూ అవుతుంది. అలాగే మీకు అసెంబ్లీలో కానీ జడ్పీ మీటింగ్లో కానీ అసలు అంశాలు చర్చ కాకుండా ఎటువంటి వ్యూహాత్మకంగా అధికారంలో ఉండేవాళ్ళు వ్యవహరిస్తున్నారు, మైకులు కట్ చేయటము లేకపోతే రెచ్చగొట్టడము. అసలు ఇష్యూ ఏంటి? కరువు అనేదండి. కరువు ఇష్యూ చర్చ కాకుండా, రైతు ఆత్మహత్యలు చర్చ కాకుండా ఇలా చేసేసేసి ఇక వాడు వీడు కొట్టుకున్నాడు, ఈ కులం వాడు ఆ కులం వాడిని కొట్టుకున్నాడు, ఇదేనా చర్చ? రైతులైన వాళ్ళు చచ్చిపోతున్నారు. పెద్దవారు వారు కులం పేరు తెస్తున్నారు. I am also belongs to a Dalit community. I am proud to be a Dalit. But don't intervene caste subject into this. ఇద్దరు ఎమ్మెల్యేలు, రెండు రాజకీయ జగన్నాథం ఇలా కులాన్ని వాడుకున్నాడు అనుకనే కుల ప్రజలే చీకొట్టి తండ్రి కొడుకులను ఓడగొట్టి పంపించేసారు. కులాన్ని ఎక్కడ పడితే అక్కడ ఆడుకొని కులానికి జాతికి కలంకం తేకండి. కులం ఈజ్ డిఫరెంట్, ఫైట్ ఈజ్ డిఫరెంట్, పార్టీ ఈజ్ డిఫరెంట్, సిద్ధాంతం ఈజ్ డిఫరెంట్. కుల ప్రస్తావన తెచ్చి మా జాతిని, మా కులాన్ని అవహేళన చేయకండి. నా సోదరుడు బాలరాజు కూడా అదే చెప్తా మాట్లాడే. మీరన్న ఒపీనియన్ తో నేను 100% ఏకీభవిస్తూ సపోర్ట్ చేస్తున్నాను. కానీ ఇవాళ పరిస్థితుల్లో కులానికి సంబంధించి ప్రాతినిధ్యం లేకుండా రాజకీయాలు, ఎన్నికలు నడుస్తున్నాయా? 100% నేను కూడా కులం పేరుతోటే రాజకీయాల్లోకి వస్తా, తీసుకుంటా, రిజర్వేషన్ లో గెలుస్తా. అక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఫైట్ కు కులానికి ఏం సంబంధం మీరు అంటున్నారు. శేఖర్ జీ, మీరు ఒక ప్రతిపక్ష పార్టీ నేతగా జరుగుతున్నది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆరోపిస్తోందో, తెలంగాణ తెలుగుదేశం ఏదైతే ఆరోపిస్తోందో ప్రభుత్వానికి సంబంధించి, మీరు కూడా ఏకీభవిస్తారా? ఈ ఇన్సిడెంట్ ని మీరు ఎట్లా చూస్తున్నారు, ఈ ప్రభుత్వం ప్రతిపక్షాల పాత్రని? మొన్న మహబూబ్నగర్లో జడ్పీలో జరిగిన సంఘటన ఏదైతే ఉందో, ఇది అనేక రోజులుగా తెలుగుదేశం యొక్క టీఆర్ఎస్ యొక్క మనస్తత్వానికి అది నిదర్శనంగా చాలా కనపడుతుందని చెప్పి నాకు అనిపించింది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన నుంచి ఈ రోజు వరకు 14 నెలల్లో టీఆర్ఎస్ యొక్క నియంతృత్వ శైలి, టీఆర్ఎస్ యొక్క అధినాయకత్వం, యథా రాజా తదా ప్రజా ఎట్లుందో అధినాయకత్వం యొక్క వ్యవహార శైలి, నియంతృత్వ పోకడలు, సహలం లేనితనం, ఓపిక లేనితనం, ఇవన్నీ కూడా మొదటి నుంచి కేసీఆర్ దగ్గర నుంచి ట్రెండ్ కనపడుతుంది. దీని యొక్క పరిణామమే మిగతా వాళ్ళందుకు ఇట్లా బిహేవ్ చేయడం. బాలరాజు గారి మీద ఇది మొదటిసారి కాదు, గతంలో కూడా బాలరాజు గారి యొక్క వ్యవహార శైలి గురించి అనేక ఆరోపణలు గతంలో కూడా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మీరు అన్నట్టుగా కులం గిలం కాదు, ఇక్కడ మనం ఎలా వ్యవహరించుకుంటున్నాం, ఎలా మాట్లాడుకుంటున్నాం, ఎలా ప్రవర్తిస్తున్నాం, ఎలా పలకరించుకుంటున్నాం, ఇవన్నీ ఒక ముఖ్యమైన అంశాలు. మనం ప్రజాప్రతినిధులు ఉన్నప్పుడు చాలా తప్పకుండా ఒక డిగ్నిఫైడ్గా వ్యవహరించడం అనేది చాలా నెసరీ ఇక్కడ. కాబట్టి ఈరోజు నితిన్ గడ్కరీ గారు కంతనపల్లి దగ్గర బ్రిడ్జి ఇనాగరేషన్కి రావాల్సి ఉండే, రోడ్డు శంకుస్థాపనకు రావాల్సి ఉండే, వరంగల్ లోక్సభ ఎన్నికల్లో అని చెప్పి జబర్దస్త్గా కేంద్ర మంత్రి యొక్క పర్యటన రద్దు చేసి పడేశారు కేసీఆర్ గారు. ఇంతటి ఘోరమైనటువంటి నియంతృత్వం ఈ నాయకులలో అధినాయకత్వం ఉంది కాబట్టి కింది వాళ్ళు కూడా అట్లానే బిహేవ్ చేస్తున్నారు. పైనుంచి మారాల్సిన అవసరం. పబ్లిక్ కూడా రెస్పాండ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారండి. కరీంనగర్ నుంచి హర్షవర్ధన్ గారు, నమస్కారం, మాట్లాడండి. నమస్కారం సార్, అక్కడ ఉన్న వాళ్ళకు కూడా నమస్తే సార్. చెప్పండి. ముఖ్యంగా ఏంటంటే సార్, ఇక్కడ టిఆర్ఎస్ ప్రభుత్వం గత 15 నెలలుగా సాధిస్తున్నటువంటి ఒక రాజరిక వ్యవస్థని, రాక్షస పాలనని కొనసాగిస్తాం. వాస్తవంగా ఇప్పుడు నిన్న బంద్ జరిగింది సార్. బంద్ కనుక ఎవరైనా చేస్తే వాళ్లకు రేషన్ కట్టు లేకపోతే పెన్షన్ కట్టు బెదిరింపులు సార్, దారుణమైన బెదిరింపులు. ఆధారాలకు మాట్లాడదని చెప్పండి సార్, దయచేసి ఎమ్మెల్యేని మాట్లాడదని చెప్పండి. జీవన్ రెడ్డి గారు మాట్లాడితే మీరు చెప్పండి. హర్షవర్ధన్, మీరు చెప్పండి. హలో, చెప్పండి. సార్, ఇక్కడ నూరు నెలగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి మీరు చర్చలో ఉన్న
ఇక్కడ వాళ్ళని ఏమనద్దు, మీరు ఏం చెప్పాలనుకున్నారు అది మాత్రమే చెప్పండి. జీవన్ రెడ్డి గారు మధ్యలో కల్పించుకోబోతుంది మాట్లాడుతున్నారు. మీ ఒపీనియన్ చెప్పండి హర్షవర్ధన్, లేకపోతే ఇంకో కాల్కి వెళ్లాల్సి వస్తుంది. మీరు ఏం చెప్పాలో మీరు చెప్పండి. నెక్స్ట్ ఇస్మాయిల్ గారు నమస్కారం, మాట్లాడండి సార్. నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి సార్. ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఒక గుండా ప్రభుత్వం నడుస్తున్నట్టు ఉంది సార్. ఎందుకంటే ఒక స్టేట్మెంటా లేకపోతే మీరు దానికి ఏమన్నా ఆధారాలు ఉన్నాయా? దేన్ని ప్రాతిపదికగా చేసుకుని చెప్తున్నారు? ఈ ఒక ఎమ్మెల్యే పైన దాడులు చేసుకోవడం ఏంది సార్ ఇది? సార్ మీకు మీరే ఇలా కొట్లాడుకుంటే ప్రజలు ఏ వైపు చూడాలి? మీపై నమ్మకం పెట్టుకుని ప్రజలు మిమ్మల్ని ఓట్లేకింటారు. అలా కాకుండా ఇదేంది సార్? ఒక ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చూస్తే, ఆయన చూస్తే ఒక సంఘాల పైన జీవులపై ప్రభుత్వమా సార్? మన దేశం ఎటువైపు వెళ్తుంది సార్ ఇది? నిన్న మీరే SMS క్వశ్చన్ పెట్టారు ఏందని, మోడీ గారిని ఆయన కంట్రోల్, మోడీ గారు ఆయన RSS కంట్రోల్ ఎందుకు ఉండాలండి? ఒక సంఘం, ఒక మత సంస్థ పైన ఆధారపడాల్సిన అవసరం మన ప్రభుత్వాలకు ఉండవండి. ప్రపంచం మన వైపు చూస్తుంది, మనం ఎటువైపు వెళ్తున్నాం, మా యువతకి ఎటువంటి భవిష్యత్తు ఇవ్వాలనేది ఆలోచించండి సార్ కొద్దిగా. మీరు ఈ రాజకీయ నాయకుల కన్నా కొంతమంది మేధావులను పిలిపించి అన్ని వైపుల నుంచి ప్రస్తుతం వేళ్లు ప్రభుత్వం వైపు చూపిస్తున్నాయి. మీరు ఉద్యమానికి ప్రస్తుతం ఉన్న పాలనకి లింక్ పెట్టొద్దు. ఇప్పుడు టీడీపీ కూడా, తెలంగాణ టీడీపీ కూడా ఏకంగా రాష్ట్రపతి దగ్గరికి వెళదాం ఫిర్యాదు చేయడానికి, ఇది అరాచక పాలనగా ఉంది. ఇట్లా ప్రతిపక్షాలకు మీరే ఒక అవకాశం ఇచ్చినట్టు అవ్వలేదా? ఇప్పుడు మేమేమంటామంటే, ఇప్పుడు సంపత్ గారు, హర్షవర్ధన్ గారు మాట్లాడుతూ వాళ్ళు రాచరిక వ్యవస్థ అంటారు. ప్రజాస్వామ్యంలో ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేనన్ని పథకాలు అమల్లోకి వస్తా ఉంటే, ఒక అన్ని పథకాలు అమల్లో తీసుకుపోతా ఉంటే ఇవాళ దాన్ని రాచరిక వ్యవస్థ అంటే ఇక మేమే ఇప్పుడు చట్టం ఉందండి. ఒక మాట సంపత్ గారు, ఒక నిమిషం. ఇవాళ నిన్న జరిగిన సంఘటనలకు 2 కేసులు రిజిస్టర్ అయినాయి. ఒకటేమో సంపత్ చెప్తా ఉన్నా, ఆయన్నేమో SC దుర్భాషలాడిందని చెప్పి ఒక కేసు, ఇంకోటేమో కొట్టిన కేసు, 2 ఉన్నాయి. 2 కేసుల్లో ఇవాళ తీర్పు ఇవ్వడానికి చట్టం ఉంది. ఒకవేళ రేపు కేసు రిజిస్టర్ చేసి ఛార్జ్షీట్ చేయడానికి పోలీస్ వ్యవస్థ ఉంది. దాని తర్వాత లోయర్ జిల్లా కోర్టు ఉంది. దాని తర్వాత హైకోర్టు ఉంది. దాని తర్వాత సుప్రీంకోర్టు ఉంది. అక్కడ కాకుండా కేసులు రిజిస్టర్ కాగానే రాత్రికి రాత్రి వచ్చి సీఎం దగ్గరకు వస్తాం. సీఎం గారు అక్కడ లేరండి. లేని సమయంలో వచ్చి సీఎం ఇల్లు ముట్టడించడానికి వచ్చినట్టుగా అంత పని చేస్తే, ఇప్పుడు సీఎం ఇంటి మీదకి పోతే ఎవరైనా పోలీసు వాళ్ళు వచ్చి అరెస్ట్ చేస్తారా? చేయండి. ఆపుతారా? ఆపరండి. గతంలో కొన్ని వేల సార్లు ఏదన్నా జరుగుతుంది, మీరు కోర్టులో తేల్చుకోండి అని చెప్పబోతున్నారు. కోర్టులో తేల్చుకోండి కాదండి, ఇప్పుడు చట్టం తన పని తను చేసుకోపోతుంది. ఇప్పుడు మనం కూర్చొని మనం నిర్ణయిస్తామా ఆ కేసు వాస్తవికత ఎవరు చేయాలి? DSP ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, ఆయన రిపోర్ట్ ఇవ్వాలి, ఆయన ఛార్జ్ షీట్ సబ్మిట్ చేయాలి. దాని తర్వాత మీకు న్యాయం జరగలేదంటే మీరు అక్కడ పోయి మీరు కోర్టులో కేసు వేసుకోవాలి. దాని విషయంలో ఇతర విషయాలు మాట్లాడకూడదు. కొంత సహనం పాటించాలి. ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కలిసి ఒకసారి ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞప్తి చేయడానికి అభ్యంతరం ఏంటి? ఒక్క మాట చెప్పండి. ఇవాళ జానారెడ్డి గారు పెద్దలు, గౌరవనీయులు, వారంటే మాకు అపారమైన గౌరవం ఉంది. మేము గతంలో మా మీద లక్షల వేల కేసులు పెట్టిరు. మేము ఎన్నిసార్లు చరిత్రకి వెళ్తేనే అసలు విషయం బయటపడుతుంది. గతంలో 14 ఏళ్లలో అనేక కేసులు పెట్టినప్పుడు మేము ఎప్పుడైనా సీఎం ఇల్లు ముట్టడించినామా? నా మీద 48 కేసులు బుక్ అయినాయి. నేను కానీ, మా నియోజకవర్గ ప్రజలు కానీ, మా జిల్లా ఎమ్మెల్యేలు అయినటువంటి నాయకులు కానీ మేము ఎప్పుడన్నా వచ్చి సీఎం ఇంటిని ముట్టడించినామా? కొంత ఓపిక పట్టాలా? వినండి సార్, ఏమంటారంటే కొంత ఓపిక కావాలా. ఈ అసహనానికి, కాంగ్రెస్ అసహనానికి ఇది ఒక నిదర్శనం. నిన్న కేసు పెట్టగానే ఇంటికి పోతారు. రోజుకు వేల కేసులు బుక్ అయితే ఉండండి జిల్లా వ్యాప్తంగా. ప్రతి కేసులో సీఎం ఇంటికి ముట్టడించడానికి వెళ్తారా? కొంత ఓపిక పట్టాలి. ఒక వారం రోజులు కానీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఛార్జ్ షీట్ సబ్మిట్ చేయని, దాని మీద ఒక నివేదిక సమర్పించని, జిల్లా ఎస్పీ కేసులతో కలిపేశారు. కొట్టడం కదండి. ఇప్పుడు అక్కడ ఆయనకు దెబ్బ తాకింది, ఈయనకు దెబ్బ తాకింది, ఆయన మాట్లాడి ఈయన మాట్లాడి దుర్భాషలు ఆడిండు. ఇప్పుడు దాన్ని మనం ఎట్లా జడ్జిమెంట్ ఇస్తామండి? నేను అనేది ఏంటంటే కొంత సహనం పాటించాలా. ఈ అసహనానికి కాంగ్రెస్ నాయకులు ఫ్రస్ట్రేషన్ కి ఎందుకు వస్తా ఉన్నారు? 100% అండి. అంతమంది నాయకులు ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రి గారు లేని సమయంలో మీడియాలో ముఖ్యమంత్రి గారు ఇంట్లో లేని సమయంలో ముట్టడించడానికి కాకపోతే ఎందుకు వెళ్తారండి? మీరు ముట్టడించారా, ఫిర్యాదు చేయడానికి వెళ్ళారా, అలాగే మీరు అసహనంగా ఉన్నారా? రెండింటికి చెప్పేసి మనం బ్రేక్ వెళ్దాం. ఒకవేళ సహనం కోల్పోయినా, లేకపోతే వీళ్ళు అన్నట్లు మెరుపు దాడిలో ఇంకేదో అని అనుకుంటే
నిన్న జడిపి నుంచే సీఎం ఇంటికి వస్తుంటే చట్టం తెలుసు, న్యాయం తెలుసు కనుక దీనికి సంబంధించి పోలీసు వ్యవస్థ ఉందని ఎస్పీ దగ్గరికి పోయినాం. రైట్. నిన్న ముఖ్యమంత్రి గారి దగ్గరకు పోవడానికి 24 గంటలు 48 గంటల సమయం తర్వాత ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోదామని బయలుదేరినాం. ఎందుకు పోయినాము? మాకు తెలియక కాదు, మాతో పాటు వచ్చిన మా నాయకుడు జానారెడ్డి గారు హోమ్ మినిస్టర్గా పనిచేసారు, వాళ్ళకి తెలియదని కాదు. ఈయన కేసీఆర్ ఏమి కానిస్టేబుల్ కాదు, హెడ్ కానిస్టేబుల్ కాదు, ఎస్ఐ కాదు, డిఎస్పీ కాదు, ఎస్పీ కాదు. ఈయన దగ్గరికి ఎందుకు పోయి కాగితం ఇస్తామండి కేసు పెట్టమని? మాకు ఆ మాత్రం తెలియదా? జీవన్ రెడ్డి గారు సమర్థించుకోవాలి కనుక చెప్తున్నాడు. కానీ మేము పోయింది అయ్యా, ఇద్దరు శాసనసభ్యుల మధ్యలో గొడవ జరిగింది కదా, శాసనసభ నాయకుడిగా ముఖ్యమంత్రిగా మీరు 48 గంటలైనా మీరు ఆలోచన చేయడం గుండె మీద చేసుకొని ప్రజాస్వామ్య విలువల మీద నమ్మకం ఉన్న వాళ్ళు, రాజ్యాంగ పరిరక్షకులు అందరూ చీ అంటా ఉన్నారు. ఒక్క నిమిషం అండి, 48 గంటలైతే కూడా ముఖ్యమంత్రి గారు ఇంతవరకు స్పందించాలి. ఎస్ ఏమనాలి పెద్ద మనిషిగా, అలా జరగడం దురదృష్టకరం, అలా జరగకూడదు. ఎవరి తప్పున్నా కానీ మంచిది కాదు బ్రదర్ అని ఒకళ్ళు దెబ్బలు తగిన ఎమ్మెల్యేని ఆ రకంగా పెద్దరికం ఉండాలి. నువ్వు ఫామ్ హౌస్ లో కూర్చొని 18 మంది ఇట్స్ ఎ ఫార్మర్ హౌస్ అండి. ఒక రైతు బిడ్డగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాదు, ముఖ్యమంత్రి కాక ముందటి నుంచి 6 సంవత్సరాల నుంచి ఆ తోటలోకి వెళ్తా ఉన్నాడు. మాట్లాడితే ఫామ్ హౌస్ అంటే ఏందండి? మీకు సహనం పాటించవలసిన బాధ్యత ఉన్నదా లేదా? జానారెడ్డి గారు కానీ 10 మందికి అయిందండి, కొంత ఓపిక పట్టండి, నివేదిక ఇస్తాడు. దాని గురించి అర్జెంట్ గా సీఎం లేని సంగతి తెలియదండి, మీడియాలో అందరికి తెలుసు కదండి. సీఎం గారు ఇంట్లో లేరని చెప్పి, ఈ సీఎం గారు ఇంట్లో లేని నుంచి బయటకు ఎట్లా వస్తారని మాట్లాడడానికి ప్రయత్నం చేయడం తప్ప ఒకటే అండి. నేను నా నియోజకవర్గంలో ఒక సమస్య ఉంది, ఆర్డీఎస్ కు నీళ్లు వస్తలేవు అని ఆర్డీఎస్ ఏం లేదండి. మాట్లాడతావు. అయితే మాకు నియోజకవర్గంలో ఒక సమస్య ఉంది, ఆ సమస్యను ఆర్డీఎస్ కాలువ పరిస్థితి సీడీ తీసుకొచ్చినండి, ఎన్టీవీలో వేయండి, మాకు ఏమైనా సమస్య పరిష్కారం. ఎన్టీవీలో కేసీఆర్ గారు లేరు, మీరు లేరు, ఏం చేయాలి? ఎవరో ఒకరు ఉంటారు, కవర్ ఇచ్చిపోతాం కదా. అట్లా నేను కాగితము సీఎం కు ఇస్తామని పోయినాము, పోతే లేకుండా ఒక్క నిమిషం మా బాధ. ఇస్మాయిల్ గారు మాట్లాడినా, హర్షవర్ధన్ గారు మాట్లాడినా, యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ శ్రేణులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కూడా ఏమాత్రం అభద్రత గురి కావాల్సిన అవసరం లేదు. ఎన్టీ గారు చెప్తా ఉన్నా, బరాబర్ చర్యకు ప్రతి చర్య ఉంటది. టీఆర్ఎస్ దౌర్జన్యాలు, గూండాయిజం ఇలాగే ఉంటే ఒక యువ శాసన సభ్యుడిగా చెప్తా ఉన్నా, అందరు నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు రక్షణ కల్పిస్తారు, బరాబర్ చర్యకు ప్రతి చర్య ఉంటది. ఖబర్దార్ అని ఎన్టీవీ ద్వారా తెలంగాణ రాష్ట్ర హెచ్చరిస్తా ఉన్నా, బరాబర్ ఖబర్దార్ అని చెప్తా ఉన్నా. ఇటువంటి గూండాయిజం కంటిన్యూ అయితే ప్రజాస్వామ్యము, విలువలు, సంస్కృతి మాకు అడ్డొస్తుంది. అలా అని చేత కాదు అనుకున్నా, మాకు చేత కాదు అనుకున్నా తప్పేవత పొరపాటు, దమ్మున్నా, ధైర్యం ఉన్నా, రోషం ఉన్నా, పౌరుషమున్న కాంగ్రెస్ సైనికునిగా చెప్తా ఉన్నా, ఎప్పుడు ఇటువంటి ఆలోచన వచ్చినా తప్పకుండా ప్రతి పవర్ వై పరేషాన్ లో ఉన్నారా అనేది అసహనం అనేది. పవర్లు ఎంజాయ్ చేసిన మీరెంత 4 రోజులకు వచ్చిన వాళ్ళు బరాబర్ 19 లో వస్తున్నారు, ఈ రోజు దౌర్జన్యం చేసిన కేంద్ర ప్రభుత్వం మోడీ పనిచేయాల్సిన అవసరం లేదు, ఆర్ఎస్ఎస్ మా మాతృ సంస్థ లాంటిది అని చెప్పి నిన్న కేంద్ర మంత్రులు మాట్లాడారు. దానికి సంబంధించి చర్చలోకి వెళ్దాం.